హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ప్రయాణం. గత వారం నిర్మల్ కొయ్య బొమ్మలకు సంబంధించి ఏ విధంగా తయారు చేస్తారు, ఆ కలప ఎలా సేకరిస్తారు, ఆ తర్వాత ఇది ఖండాంతరాలు దాటి ఏ విధంగా ఆదరణ పొందుతోంది, సో ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వారం కూడా మరి ఏ విధంగా దానికి సంబంధించినటువంటి మార్కెట్ ఉంది, అట్లాగే ఏ విధంగా దీన్ని ఇంకా ఎలాంటి వెరైటీలు కూడా దీంట్లో తయారు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వారం. కాకా నమస్కారం. నమస్తే గారు. నమస్తే కాకా, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? 35 సంవత్సరాలు. 35 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సో ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఏమైనా ఈ పనిలో ఏమైనా తేడా అనిపిస్తుందా? లేదు, ఏం తేడా లేదు. ఎన్ని చేయగలుగుతారు రోజుకు? రోజుకు అయ్యే పని కాదు, నెల లేదా 15 రోజులు, నెల కంటే ఎక్కువ కావచ్చు. అట్లా పనిని బట్టి టైం ఏది అంతే. సో మీరు ఒక నెలలో ఎంత చేయగలుగుతారు? ఒక నెలలో అంటే ఇప్పుడు ఇది పక్షి ఉంది, దీనికి 100 రూపాయలు ఇస్తారు. ఇటువంటి పక్షులు నెల వరకు ఎన్ని పీసులు చేసుకుంటే అన్ని 100 ఇస్తారు. అట్లా పీసును బట్టి రేటు ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేదు, చూపెడతారు. ఈ కళ మరి అంతరించిపోతుంది కదా. అవును, దీనికి ఓపిక అవసరం అన్నమాట. ఓపికతో పని నడుస్తుంది. తొందరగా టకటక కావాలి, కట్ చేయాలి, పెట్టాలి, తీసి బయటకు తీయాలంటే కాదు. సో మెల్లిగా అది ఒక్కొక్కసారి పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి పట్టుకోదు, అవన్నీ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటి మీరు అతక పెడుతున్నారు? పేపర్, ఒట్టి పేపరు. అంటే దీనికి బొమ్మకి క్రాక్స్ రాకుండా అతికించడం. ఓకే, దీనిపైన ఏ అవసరాన్ని బట్టి కలర్ చేస్తాం. ఇది ఇప్పుడు ఎండిపోయిన తర్వాత దానిలో కలిసిపోతుంది. ఎందుకంటే ఇది మా కుల వృత్తి కాబట్టి మేము చేయవలసింది తప్పకుండా. అంతే. అట్లా అంటే ఇప్పుడు ఇంత అంటే ఏజ్ మీరు 35 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, దాదాపుగా ఇప్పుడు ఏమో కష్టం అనిపించదా పని? కష్టం అనిపిస్తే చేతగాక ఇక చేస్తూనే పోవాలి అది. సో ఇప్పుడు ఇంత కష్టాన్ని ఇప్పుడు గుర్తిస్తున్నారా పబ్లిక్? గుర్తిస్తారా? దీని విలువ మాత్రం మారలే అంతే కదా. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా నేర్చుకుంటాను వస్తారా? హ్యాండిక్రాఫ్ట్ నుంచి ట్రైనింగ్ పెడతారు, వాళ్ళకి మీరు నేర్పియాలి. ఇక వాళ్ళు ఏం చేస్తారు, అంతంత మాత్రం నేర్చుకుంటారు. నేర్చుకొని అమ్మ బాబోయ్ వద్దు అని వదిలేస్తారు. ఓపిక ఉండాలి కదా ఫస్ట్. మీకు ఏమనిపిస్తుంది, ఈ కళ నిర్మల్కే సొంతం, మీలాంటి పెద్దలు దీన్ని అప్పటి నుంచి కూడా దీన్ని కొనసాగిస్తూ దీన్ని బతికిస్తున్నారు ఇంకా కూడా చెప్పాలంటే. సో మీకు ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ కళ గురించి? ఏమనిపిస్తుంది, చేయాలి, జీవనం గడపాలి. ఒక గర్వంగా ఉండదా? ఇది మీకే కదా, మీకు నిర్మల్కే కదా, మీకే కదా వచ్చింది, ఇది ఎవరికి రాదు. కాబట్టి ఇక మా జీవనాధారం ఇదే కాబట్టి మేము తప్పకుండా చేస్తూనే పోవాలి. రైట్గా ఈ సహకార సంఘం ప్రెసిడెంట్ గారు పెంటయ్య గారు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాం. పెంటయ్య గారు నమస్కారం. నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం, ఎందుకంటే ఈ కళను ఇంకా మీరు బ్రతికిస్తున్నారు. సో పూర్తిగా దీన్ని అంతరించిపోతున్నటువంటి కళను నిర్మల్కే పరిమితం ఇది. సో చాలా గొప్పగా మాట్లాడుకుంటారు, కానీ పబ్లిక్లో అంత అవగాహన ఉందా దీని మీద? పబ్లిక్లో అవగాహన అంటే ఏంటి సార్, ఏ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు పూర్వం 1987లో ఆంధ్రజ్యోతి ఆదివారం, రైట్, ఇక్కడ ఆంధ్రజ్యోతి ఆదివారం కథనం వచ్చింది సార్. అప్పుడే ఆ కాలం, ఇప్పుడు దగ్గర 35 years అవుతుందా? రైట్, నిజమే, చూస్తున్నాం కదా. ఆదివారం ఆంధ్రజ్యోతి 22 నవంబర్ 1987, అంటే అప్పుడే ఆంధ్రజ్యోతి దీనికి సంబంధించినటువంటి అంటే ఈ కళకు సంబంధించింది ఇవన్నీ కూడా చాలా గొప్పగా వీళ్ళ జీవన శైలి కావచ్చు, వీళ్ళు ఏ విధంగా దీన్ని చేస్తారు. అట్లాగే ఇక్కడ చూస్తున్నాం ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు సర్టిఫికేషన్ ఆఫ్ మెరిట్. సో చిన్నగా ఉంది, కనబడట్లేదు. నర్సింగం అని చెప్పేసి నేషనల్ మెరిట్ వచ్చింది సార్ ఆ కాలం వీరికి నేషనల్ మెరిట్ అత్యుత్తమ పురస్కారం అన్నట్టు. సో దీంట్లో రాశారు కదా, అడవిన పుట్టి అడవిన పెరిగిన కొయ్య ఆదిలాబాద్కి చెందిన నిర్మల్కి తరలాక అక్కడ కళాకారుల చేతిలో ఆకులో ఆకై పువ్వులో పువ్వై కొమ్మలో కొమ్మై బొమ్మలో బొమ్మగా
జీవకళని మళ్ళీ సంతరించుకుంటుంది. చాలా గొప్పగా అప్పుడే మీ కళ గురించి ఆంధ్రజ్యోతి రాశారు. ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్ రావడం కూడా అది ఆ కాలంలో గొప్పగా. నిజంగా నేను ఇప్పుడు సడన్గా మీరు చూపించేసరికి ఇట్లా ఫ్రేమ్ కట్టించుకొని కూడా పెట్టారు అది. సో ఎట్లుంది ఇప్పుడు ప్రస్తుతం, ఎట్లా ఉంది ఆదరణ దీనికి సంబంధించి? ఇది సార్ ఇది కంప్లీట్ చేతి వృత్తి పని సార్. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా ఇప్పుడు ఈ కాలం ఎవరు నేర్వడం కూడా లేదు. ఇందులో ఏంటంటే సార్ మెయిన్ వుడ్ ప్రాబ్లం ఒకటి ఉంది సార్. ఇప్పుడు అంటే మా మట్టుకు మేము చేయగలుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరు లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే ఇది సరైన అవగాహన లేదు దీని మీద. ఇంకోటి ఇది కింద కూర్చోండి గంటల తరబడి కింద కూర్చోవడం అంటే కాలం పిల్లలు ఎవరు కూడా లేరు. ఓపిక కావాలి, ఓపిక. ఇంకోటి ఏంటంటే వుడ్ ప్రాబ్లం. వుడ్ దొరకట్లేదు. ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అట్లుంది. కొత్తగా ఎవరైనా నేర్చుకోవడానికి వస్తుంటారు. ఎవరు కూడా అసలు సార్ ప్రభుత్వం ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ హ్యాండీ క్రాఫ్ట్స్ వారు కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన కాలం మట్టుకే వస్తారు, తర్వాత ఎవరు కూడా రావట్లేదు. అవన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తలేరు. ఇంకోటి సార్ ఇప్పుడు వృద్ధాప్యంలో ఎవరికి ఫింక్షన్ అటువంటిది ఉండదు, హెల్త్ బెనిఫిట్స్ ఉండదు, అతని రొక్కాడితే కానీ ఇది ఉండదు. అంతే కదా, వాళ్ళు ఇంకా చేతన కాకపోయినా కానీ ఇంకా ఖచ్చితంగా చేయాల్సింది. మీరు చూస్తున్న మట్టుకైతే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు. ఇంకా పెద్ద ఆయన కూడా ఇందాక మాట్లాడా. ఇప్పుడు చాలా మంది తగ్గిపోయారు సార్. ఇప్పుడు ఓన్లీ ఒక 30 మెంబర్స్ అట్లున్నారు అంతే. ఇంతకుముందు చాలా మంది ఉండే. దీనిపైన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. చాలా మట్టుకు తగ్గిపోయింది. సో ఎట్లుంది ప్రొడక్ట్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఎట్లుంది? డిమాండ్ మంచిగా ఉంది సార్. మార్కెట్ ఉందా? మార్కెట్ ఉంది. ఇంకా ముందు కూడా ఈ కళను నేర్చుకునే వాళ్ళకి ఇంకా మార్కెట్ ఉంటుంది సార్. ఎందుకంటే ఈ చేతి వృత్తులు చాలా డెవలప్ అయిపోయినాయి. ఇప్పుడు ముందడికి ఇప్పటికి చాలా ఇది అయిపోయింది సార్. నిజంగా కూడా ఎక్కడైనా కానీ ఇప్పుడు మనం ఏదైనా ఆన్లైన్లో కావచ్చు, చీరలు కావచ్చు, ఇట్లాంటివి చూస్తే హ్యాండీక్రాఫ్ట్ చేతితోని చేసింది అనేసరికి ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. అవును, అదే అంటున్నాను. ఒకప్పుడు ఏంటంటే చేతితోని చేసిందట అంటే ఏమోలే అన్నట్టు ఉంటుండే, కానీ ఇప్పుడు చేతి పని, చేతితో చేసినటువంటిది అని అంటే బంగారం దగ్గర నుంచి, బంగారం పని కూడా చేతితో చేసింది వేరే ఉంటుంది, మిషన్ మీద వచ్చింది వేరే ఉంటుంది. సో ఇక్కడ కూడా అట్లాగే కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఎంత టర్న్ ఓవర్, అంటే ఎంత మార్కెట్ బయటకు వెళ్తుంది ఇది ప్రతి నెల ఇక్కడ నుంచి? 1 ఇయర్కి ఒకసారి చూస్తే ఒక 50 lakhs పైన ఉంటుంది సార్. బయటకు వెళ్తారు అందరు. ఇది అంతా ఇది మీ నిర్మల్ కోయ బొమ్మ అనేది మెయిన్ ఇది నేచురల్ సార్. ఇప్పుడు బొమ్మను ఏ బొమ్మను తీసుకున్న ఒక జంతువు కానీ ఒక బర్డ్స్ కానీ తీసుకుంటే నేచురల్ టైప్ ఉంటుంది. ఇప్పుడు అదే కొండపల్లిని తీసుకుంటే అది కొద్దిగా మోడర్న్ టైప్ ఉంటుంది. దీనికి అందుకోసం దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా అంటే రేటు కూడా కొంచెం అంటే మొత్తం ఇది హ్యాండ్మేడ్ కదా. అంటే మీరు ఇంత పెద్ద బొమ్మ తీసుకున్నా హల్కా ఉంటుంది. హల్కా ఉంటుంది సార్. ఇది వుడ్ చూడడానికే ఇంత పెద్ద, ఇది పొనికి వుడ్ అని చెప్పేసి లైట్ వెయిట్ ఉంటుంది సార్. ఈ ఏనుగు బొమ్మ తయారవుతుంది సార్. ఇది ఇంత హల్కా ఉంది సార్. పొనికి అంతే, వెయిట్ ఏం లేదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది సార్. సో ఇప్పుడు హెల్త్కి సంబంధించింది ఎట్లుంటుంది దీంట్లో? ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను చూసిన అక్కడ మీరు కట్టెని కట్ చేయడము, దాంతో మిషన్తో చేయడము, ఆ పొగ, ఇవి అంటే అంటే దుమ్ము ఉంటుంది కదా, డస్ట్. అదే సార్ నేను అదే చెప్తున్నా. ఇప్పటి వరకు కూడా ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ లేవు సార్. మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, సో ఇప్పుడు ఈ మీ దగ్గర అంటే మీ అండర్లో ఎంతమంది ఉన్నారు దీనికి సంబంధించి? ఇప్పటి వరకు ఎంతమంది దీనిపైన పని చేస్తున్నారు ఈ బొమ్మల పైన? ఇంతకుముందు చాలా మంది ఉండే సార్, 100 members వరకు ఉండే. ఇది ఏంటంటే వుడ్ దొరకట్లేదు, అట్లా కూడా ఇబ్బంది పడి కొందరు బయటకు వెళ్ళిపోయినారు. అట్లున్నది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వమే వుడ్ సప్లై చేసే విధానం ఒకటి ఉండాలా. ఇంకోటి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు అతను ఎంతో కాలం నుంచి ఇప్పుడు డస్ట్ కూడా హెల్త్కు ఇదైతుంది సార్, ప్రాబ్లం అవుతుంది. పొట్టు అయినా కానీ అది మనం కట్ చేసే టైంలో ఇప్పుడు ఫైలింగ్ చేస్తే కూడా అది మొత్తం డస్ట్ అక్కడ ఉన్నది చూడండి. ఆ డస్ట్ కూడా మొత్తం పీల్చుకొని ఊపిరితిత్తులకు కూడా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే మేము వంశపారంపర్యంగా మా తాతలు మా తండ్రులు మేము ఈ కళ కూడా మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నట్ల ఇది ఇప్పటి వరకు నడుస్తున్నాయి సార్. ఇదొకటి. ఇప్పుడు నేను ఇంతకుముందు 2-3 మాట్లాడినప్పుడు కూడా ఆన్లైన్లో ఎందుకు పెట్టట్లేదు అని అడిగిన, అంటే చాలా మటుకు కూడా GI ట్యాగింగ్ అని ఇట్లా ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి ఎందుకు పెట్టట్లేదు అని అంటే మనం కస్టమర్కి పంపించేటప్పుడు డ్యామేజ్ అవుతాయని చెప్తున్నారు. దానికి వేరే పరిష్కారం లేదా? ఇప్పుడు అంటే ఉంది సార్, లేదన్నట్టు కాదు. ఇప్పుడు ఒక 100 రూపాయల వస్తువు ఉన్నది అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ప్యాకింగ్కే ఎక్కువ అవుతుంది. 100కు ఇంకా 200 రూపాయలు ప్యాకింగ్ అవుతుంది. మిగతా వాళ్ళు ఆ విధంగా ప్యాకింగ్ తో పోతున్నాయి కదా, రేటు మరీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి మేము కూడా దాంట్లో ఆన్లైన్లో చేయట్లేదు సార్. సో ఇప్పుడు మీరు ఎట్లా డివైడ్ చేసుకుంటారు ఇప్పుడు ఈ నెల? అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఇక్కడ చేసేది? ఇక్కడ ఉంటారు సార్ 25 మెంబర్స్కి. అంటే అందరూ ఒకే పని చేస్తే మార్కెట్కి పంపించలేరు కదా. సో డిఫరెంట్గా మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, ఎట్లా వస్తుంది ఆర్డర్? వాళ్ళకి ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు అక్కడ షోరూమ్ను బట్టి అక్కడ సేల్ ఎక్కువ ఉన్న వస్తువులు అక్కడ అయిపోయింది అనుకోండి, ఆర్డర్ ఇస్తాడు, దాని ఆర్డర్ ప్రకారం చేస్తాడు అన్నట్టు అందరికి. మీరు ఇది చేయండి, మాకు ఇది కావాలి. చాలా వెరైటీలు ఉంటాయి కదా. అతను ఇప్పుడు ఒక ఐటమ్ చేసిండు అనుకోండి, అక్కడ ఐటమ్ లేదు, అతనికి చెప్పేస్తాడు. ఏం బట్టి
అతను పని స్టార్ట్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి పని ఆయన చేతులు ఉన్నది అయిపోయింది, అవును. ఆయన ఖాళీగా ఉంటున్నాడు కాబట్టి నువ్వు ఎల్లుండి నుంచి ఈ పని చేయి, అంతే సార్, ఇది అవసరం ఉంది. అవును. కానీ దీంట్లో మరి ఏముండదా, ఇప్పుడు మీరు నాకు ఇస్తలేవు పని, నీకు ఇస్తలేవు పని అటువంటి ఇప్పటి వరకు అయితే అటువంటిది ఏం జరగలేదు సార్. అటువంటిది ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఇప్పుడైతే మాకు డిమాండ్ ఉంది సార్, డిమాండ్ ఉంది కానీ చేసే వాళ్ళకి తగ్గిపోయిండ్రు. ఇప్పుడు అతను గంటల కొద్ది అతను ఎంత సార్ 70 సంవత్సరాలు 35 ఏళ్ళ నుంచి చేస్తుందంట. సో మీకు ఏదైనా సందర్భంలో అనిపించిందా, సరే ఏం లేదు నేను కూడా పోయి ఏదైనా పని చేసుకుంటా అన్నట్టు ఏదైనా అనిపించిన సందర్భం ఉంటుంది? చాలా మంది వేయండి సార్. అది ఇప్పుడు మాకు వుడ్ మీరు ఎంతకాలం నుంచి? నేను దగ్గర చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తున్నాను. ఇదే పని మా నాన్న చేతి కింద నేను అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, అప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తాను. అంటే ఇప్పుడు వీళ్ళు మీది ఇక్కడ నుంచి ఆ స్టోర్కి పంపుతారు, ఆ స్టోర్ వాళ్ళు మన హైదరాబాద్ లేదంటే గోల్కొండ ఐండి క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, దానికి పంపుతారు. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళకి బిల్ ఇస్తే వీళ్ళు మళ్ళీ మీకు ఇవ్వాలి. అవసరం లేదు సార్, అతను సామాన్ ఇచ్చేసిందంటే వెంటనే డబ్బులు పేడ్ అయిపోతాయి. అంటే ఇక మీకు ప్రతి నెల ప్రతిరోజు పని చేస్తేనే నడుస్తుంది. ప్రతి నెల ప్రతిరోజు పని చేయాలి. ఇప్పుడు ఏం సార్, అతను ఒక నెల రోజులలో ఒక 10 రోజులు డుమ్మా కొడితే అతనే లాస్ అయిపోయింది. 20 రోజులు 10 రోజులు పని పోయినట్టు. మళ్ళీ దాంట్లో మిగతా 10 రోజులలో అతనికే బర్డెన్, మళ్ళీ నెక్స్ట్ అతనే చేసుకోవాలి. అంటే చేసుకుంటేనే పని, అంతే సార్, అది చేసుకుంటేనే పని. సో ఇప్పుడు మీరు సేమ్ మొత్తం అన్ని చేస్తారు ఇంకా, లేదా మీరు పని అలాంటి చేస్తారా? లేదు సార్, ఇప్పుడు నేను అంటున్నా కదా సార్, అతనికి ఆర్డర్ అయిపోయిందంటే అతను ఇంకో వర్క్ చేయాల్సిందే. ప్రెసిడెంట్ వల్ల ఏంటి వీళ్ళకి మీరు ఏమేం చూస్తుంటారు, వాళ్ళకి సంబంధించిన కార్మికులకు సంబంధించినవి? ఇప్పుడు ఈ వుడ్ ప్రాబ్లమ్ వాళ్ళకి వెళ్తూ కానీ సొసైటీ పరంగా ఏదైనా చేయాలనుకుంటే మా సొసైటీ పరంగానే చేస్తాం అన్నట్టు. సొసైటీ పరంగానే ఇస్తాం, ఇంకా ఎవరు బయట నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేవు సార్. అది సో మీ సొసైటీ పరంగా మీరు చూసుకుంటారు అంతే, ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సొసైటీ పరంగా కూడా ఇప్పుడు ఈ మధ్య వాళ్ళకు ఒక పింఛన్ రూపంగా ఏర్పడేసినాం సార్. మీరే చేసుకుంటారు? మేమే చేసుకుంటాం తప్ప ఏం లేదు సార్. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకంటే సొసైటీ పరంగా ఒక 1000 రూపాయలు మేమే ఇస్తున్నాం. ఏం చేయాలంటారు, ఏం చేస్తే బాగుంటుంది? మీరు గవర్నమెంట్కి ఇది ఆ గవర్నమెంట్ అని కాదు, మామూలుగా మీకు కావాల్సినటువంటి మీ సమస్యలు ఏంటి, ఏం చెప్తారు? సమస్యలు ఏంటి సార్, ఇప్పుడు ఒకటి వుడ్ ప్రభుత్వమే ఏ విధానంగా కానీ సప్లై చేసే విధానం ఒకటి ఉండాలి. అంత ఈజీ కాదా వుడ్ రావడం? రాదు సార్, అది కష్టం. ఈ వుడ్ లేదంటే పని అయిపోతుంది. వీళ్ళకి ఎట్లా మీరు సేల్ చేస్తారా వీళ్ళకు, లేదంటే వుడ్ను ఎట్లా డివైడ్ చేస్తారు? ఇంత 25 మంది ఉన్నారు కదా ఇక్కడ, ఎట్లా డివైడ్ చేస్తారు? ఇప్పుడు మేము వుడ్ అక్కడ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్షన్లో కొనుకొచ్చుకుంటాం సార్. కొనుకొచ్చుకొని ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటాం. స్టోరేజ్ చేసుకున్న తర్వాత అతనికి ఆ వర్క్ అయిపోగానే అతను ఆ వుడ్ అక్కడ నుంచి తీసుకొని అతను వర్క్ చేసుకుంటాడు. దానిపైన ఒక పర్సెంటేజ్ మాదిరిగా చేస్తాం అన్నమాట. అలా కట్ చేసుకొని డబ్బులు అతనికి ఇచ్చేస్తాం అన్నమాట. సో చెప్పండి, అంటే ఏం చెప్తారు గవర్నమెంట్కి ఏదైనా మీకు కావాలి? ప్రభుత్వము చొరవ తీసుకొని నిర్మల్ కొయ్య బొమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా, భవిష్యత్ తరాల వరకు అందించాలంటే కొన్ని స్కీమ్లు అటువంటి ఏర్పాటు చేయాలి సార్. మళ్ళీ ఇంకోటి ట్రైనింగ్, అటువంటిది హెల్త్ బెనిఫిట్స్ ఇటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంతే. ఎందరో నేర్చుకోవాలని ఎందరిగో ఉంటుంది సార్ ఇది కళ పైన, కానీ ఇది బెనిఫిట్స్ లేవు. బెనిఫిట్స్ ఓపిక ఉండాలి, రెండు కావాలి. ఇప్పుడు నిమిషాల మీద పని కావాలంటే కాదు సార్, అది ఎటువంటిది కాదు. మళ్ళీ ఇవాళ తయారు చేసినాము, రేపు అయిపోతాయి, రేపు డబ్బులు వస్తుంది అంటే ఈ పని అక్కడ కూడా మీకు లేట్ అవుతుంది కదా. ఎందుకనంటే ఇప్పుడు ఆర్డర్ ఏదో ఇస్తారు, ఎవరికో గిఫ్ట్ ఇవ్వాలనో ఏదో అనుకుంటారు, వెంటనే అది మనకు ఐటెం లేకపోతే వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోతారు కదా. మీ దగ్గర తొందరగా కూడా ఇప్పుడు అవ్వదు, ఎందుకంటే దాని ప్రాసెస్ ఏంటి మేము చూస్తే తెలుస్తుంది. అవును, అదే సార్, ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఏం చేస్తారు అనేది. సో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా కొందరు బయట వాళ్ళు కూడా కొందరు కొన్ని డిజైన్స్ ఆర్డర్ ఇస్తారు సార్. వాళ్ళకి ఏంటంటే మా టైం ప్రకారం మేము ఒక 15 days 20 days అట్లా మేము టైం తీసుకొని చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఈ కలప ఉన్నది కదా, ఇప్పుడు ఈయనకు మీరు ఇచ్చిండ్రు ఈ కలప, ఇది ఎట్లా ఇది డివైడ్ చేసుకుంటారు? ఇది ఇప్పుడు అతనికి బొమ్మలకు ఎంత సరిపడా సప్లై చేస్తారు, ఎవరు ఇస్తారు? మీరు ఎవరైతే ఆర్డర్ ఇచ్చిందో వాళ్ళు ఇస్తారా? ఇక్కడ మేము స్టోరేజ్ చేసుకుని పెట్టుకుంటాం అన్నట్టు సొసైటీలో. అతనికి ఇప్పుడు ఈ ఐటమ్ అయిపోయింది సార్, అయిపోయినాక అతనికి ఎంతైతే ఇప్పుడు ఒక 100 పీసులు పెట్టుకోవాలంటే అతనికి తెలుస్తుంది ఆటోమేటిక్గా. అతను 100 పీసులకు తగ్గట్టు వుడ్ తీసుకొని కట్ చేసుకొని అతను నడిపించేస్తాడు అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ వెంకయ్య గారు. నిజంగా ఖచ్చితంగా ఈ కళను బతికించాలి. రాబోయే తరాలకు కూడా దీన్ని మీరు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్, అంటే ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి, దీన్ని బతికించే ప్రయత్నం చేయాలి. నిజంగా
తెలంగాణకే ఒక గర్వకారణం. అవును సార్. నిజంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం కదా 87లోనే 1987లోనే ఆంధ్రజ్యోతిలో అప్పుడు గొప్పగా కథనం వచ్చింది సార్. అది ప్రధాన అంటే ఫస్ట్ పేజ్లోనే వచ్చినటువంటి ఆర్టికల్ మనం ఇప్పుడు చూసాం. నిజంగా నేను కూడా సడన్గా చూసేసరికి అరే మీరు చూపించేసరికి అదే అనుకున్నాను. సార్, మీరు ఏబిఎన్ అన్నారు కదా, మీకు కూడా అది ఒకసారి చూపించేద్దామని. రైట్. ఇక దాదాపుగా ఇక్కడ ఒక 25 మంది అంటే ఎవరికి వాళ్ళుగా ఇక్కడ ప్లేస్లో పెట్టుకొని దాంట్లో ఈ వర్క్ అంతా చేస్తూ ఉంటారు. ఎవరిదైతే వర్క్ కంప్లీట్ అయిపోతుందో సో ఫైనల్గా పెయింట్ వేయడానికి దానికి రంగులు అద్దడానికి మాత్రం ఈ రూమ్ ఉంది. సో దీంట్లో రంగులు అద్దుతూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు ఇప్పుడు వాళ్ళ వర్క్కి సంబంధించి కూడా రంగులు వేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయోజనం. నమస్తే అన్న. నమస్కారం. నమస్కారం. మీ పేరు? నా పేరు రాజశేఖర్. రాజశేఖర్ గారు. సో ఇప్పుడు మీకు ఎంత ఆర్డర్ ఇవన్నీ? ఆర్డరు అని కాదు, ఇక్కడ లోకల్ సేల్ మన షోరూమ్కేనా? అంటే అయినా కానీ మీరు ఇప్పుడు ఎన్ని చేసిండ్రు ఇవి? ఒక 100 పీసులు. 100 పీసులు అంటే నెలకు ఒక 100. ఎట్లా చేస్తారు? నెల 100? నెలకు 100 పీసులు పక్షులు. అంటే ఇప్పుడు ఈ నెల మాత్రం మీకు వేయడానికి పక్షులది వచ్చింది ఆర్డర్? పక్షుల ఆర్డర్ వచ్చింది. సో ఎంత టైం పడుతుంది కంప్లీట్గా? ఇప్పుడు కలర్ వేస్తున్నారు కదా, కలర్తో అయిపోయినట్టేనా ఇంకా ఉంటుందా దీనికి? కలర్తో అయిపోయినట్టే. దీనికి సంబంధించిన బర్డ్స్ ఇవి చెట్ల మిన్ను లేకుంటే ఒక పీట మిన్ను పెట్టి వాళ్ళకు షోరూమ్కి ఇచ్చేయాలి. మీరు ఇస్తారు. ఇప్పుడు ఫైనల్ది ఏమైనా అయిందా? ఇది ఫైనల్ ఏది లేదు, అక్కడ ఉన్నది పక్క. ఓ ఇట్లుంటుందా? ఇది వేరే రామచిలుక ఇది. సో ఇప్పుడు దీనికి మళ్ళీ కాళ్ళు పెడతారా ఇట్లా? నేను లేదు, అది ఒక చెట్టు మీద కూర్చున్నట్టు పెట్టించు. ఇది ఫైనల్ అవుట్పుట్ అంటే రామచిలుకలు. సో అయిపోయిన తర్వాత ఈ కలర్స్ ఇవన్నీ వేసి ఫైనల్గా ఇది పెట్టింది. ఇక్కడ నుంచి ఆ షాప్కి పంపిస్తారు. సో ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇది? మేము చేయబట్టి 85 నుంచి చేయడం జరుగుతుంది. 85 నుంచి అంటే మీకు 87లో ఆంధ్రజ్యోతిలో వచ్చింది మీకు తెలుసు? మాకు తెలుసు. ఏంది అప్పుడు మొత్తం ఎన్టీఆర్ గారు కూడా అవార్డు ఇచ్చినట్టున్నారు ఆయన చేతుల మీదుగా. అవును, అతను నరసింగం అని, భూసాని నరసింగం అని అతనికి స్టేట్ అవార్డు. అప్పుడు అతను చేసిన పనికి అతనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్ అవార్డు కింద ఇచ్చింది. అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా చూసినాము నేను. మీరు 83, 84 నుంచి చేసిండ్రు అని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చి సడన్గా అడుగుతుంది. తెలుసు అతను ఏం చేసిండు ఏం కదా. అప్పుడు ఉన్నాం మేము. అప్పుడు ఎట్లుంటుండే పని కావచ్చు ఇదంతా? అప్పటికి ఇప్పటికీ వర్క్ అనేది బర్డ్స్లు కానీ ఎనిమల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ సేమే. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ కొద్దిగా మనకు ప్రొడక్షన్ అనేది ఎక్కువ తయారయ్యడము, అప్పుడు తక్కువ తయారయ్యడము అంతే జరుగుతుంది. అది ఇంకోటి ఏంటంటే అప్పుడు తక్కువ అయ్యేటియా? అప్పుడు తక్కువ అయ్యేటి అంటే ఇన్ని రకాల పనిముట్లు కూడా ఉండేవి కాదు కదా? లేవు అప్పుడు లేవు. అంతా కొద్దిగా చేయి మీదనే, ఇంకా చేతి మీదనే. ఇప్పుడు కూడా చేతి మీదనే కానీ అప్పుడు ఇంకా మొత్తం ఏదన్నా ఇట్లా దుగడ పట్టాలన్నా కానీ చేయి మీదే అదొకటి. ఇప్పుడు మిషనరీ అనేది ఒకటి ఉన్నది. అది ఇప్పుడు ఎంత మట్టుకు యూజ్ కావాలన్నా అంత మట్టుకే యూజ్ అవుతుంది. కొన్ని పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ అప్పుడు లేకుండే. అప్పుడు ఓన్లీ ఇవి ఒక జంతువులు, బర్డ్స్, పక్షులు, ఫ్రూట్స్ ఇట్లనే కొన్ని. బాగా నాకు గుర్తున్నది చూసింది ఏంటంటే ఎక్కువ వీటితో పాటు ఒక సెట్ ఉంటుంది కదా, ఆడపిల్లలు అమ్మాయిలు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలది, వంట సామాన్లది. అది బాగా ఫేమస్. ఎక్కడ చూసినా కానీ కొయ్య బొమ్మల సెట్ అంటే అది ఒక గొప్పగా కదా. అందరు ఆడపిల్లలు అందరు చిన్నపిల్లలు అందరూ ఆడుకునేవాళ్ళు. అవును, పావులాట ఉండే. ఇప్పటికి కూడా ఉన్నది. అది కాక ఇంకా కొన్ని కొత్త వెరైటీస్ కూడా వచ్చినాయి. అప్పటికి ఇప్పటికి మనకు అతనికి. తర్వాత నేను అనేది ప్రొడక్షన్. అప్పుడు నెలకు, ఇప్పుడు మీరు నెలకు 100 చేసిండ్రు. అప్పుడు తక్కువ అయ్యేది. అప్పుడు ఏదో ఒక 40 పీసులు అట్లా చేసుకున్నాము. ఆర్డర్ వచ్చేది అట్లా? అప్పుడు అంతే ఆర్డర్ వచ్చేది. ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉండే మాది షోరూమ్, చిన్నగా ఉండే వర్క్షాప్, చిన్నగా ఉండే. అప్పటి నుంచి ఇదేనా? అప్పటి నుంచి ఇది కాదు. అప్పుడు రేకుల షెడ్ వేరే ఉండే. అప్పుడు తర్వాత నాకు ఒక అది డౌటు. అంటే బాగా పీక్ స్టేజ్లో దీనికి బాగా గిరాయికి ఉన్నటువంటి టైం ఎప్పుడు ఉండే మీరు చేసిన ఇన్ని రోజులలో? ఇప్పుడు మీరు 83, 84 నుంచి చేస్తున్నారు కదా. అరే బాగా పని వస్తున్నది, బాగా గిరాయికి ఉన్నది అని అంటే ఏ టైంలో? అది ఏ ఇయర్లలో? మాకు ఏ ఇయర్ అని అందాదా ఇప్పుడు నేను అదే 10 ఏళ్ల క్రితం బాగుండేది. ఇప్పటికీ అప్పటికి ఏం ఫరక్ అంటే, ఒకటి మ్యారేజ్ సీజన్ ఒకటి ప్లస్ మనకు పిలాన్లది కానీ ఇప్పుడు సమ్మర్ క్యాంపస్ అవి ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్స్కర్షన్ టూర్లు ఈ పిలాన్లకు చదువుకునేటి ఇప్పుడు నవంబర్, డిసెంబర్లో ఈ చాలా మంది వస్తుండ్రి. అట్లనే ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా వస్తున్నారు. పిలాన్లు కొనుక్కుంటారు, పోతారు.
అట్లనే మళ్ళీ మనకు ఈ యొక్క సంవత్సరం పాటు మే జూన్ ప్లస్ ఇట్లా సంక్రాంతి సెలవులల్లో అక్కడ అప్పుడు గిరాకీ మాకు చాలా ఉంటుంది. ఇప్పటికి కూడా అదే అప్పటికి ఇప్పటికి సేమ్ అంతే ఉంది. కానీ నిజంగా కూడా ఈ బొమ్మల కొలువులో ఖచ్చితంగా కొయ్య బొమ్మలు ఉండాల్సిందే కదా. ఉంటాయి, బొమ్మల కొలువు పెడతారు కదా ఇళ్ళల్లో, పెడతారు. ఖచ్చితంగా ఈ కొయ్య బొమ్మలు అనేది కనబడతాయి అక్కడ, కనబడితే ఉంటాయి సార్, బొమ్మల కొలువులో ఉంటాయి. సో ఇప్పుడు మీ కుటుంబంలో మీ ఇంట్లో ఇంకా ఎవరు చేస్తున్నారు? మీరు ఒకరేనా, ఇంకెవరైనా నేర్చుకున్నారా, ఇంకా చేస్తున్నారా? మా వైఫ్ చేస్తారండి, ఫ్రూట్స్ చేస్తారు లేడీసు, ఇక్కడ అంతా జెంట్స్ చేస్తారు. మా కుటుంబం నుంచి మేము ముగ్గురు అన్నదమ్ములము, మా నాన్న ఇందులోనే చేసాము. అయితే ఏమైపోయిందంటే ఈ కాలంకు జనరేషన్ లేదు. మా కాలంకు మా తమ్ముడు మా తాను ముగ్గురం చేశాము. ఇప్పుడు మా కొడుకులు చేయాలంటే కష్టం, చేయలేరు, కర్ర కూడా దొరకది, అది కాని మాట. ఎందుకు అంతగానం ఇప్పుడు ఎవరిని అడిగినా కర్ర దొరకదు అని అంటున్నారు? అంత కష్టం ఇప్పుడు మనదే కాదు సార్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక ఇల్లు కడతాం, ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తున్నామంటే మనకు టేక్ కట్టె కావాలి. ఆ టేక్ కట్టెనే సరిగా దొరుకుతలేదు, గవర్నమెంట్ అమ్మేదే. అది ఇవాళ రేపు ఏమైపోయింది, అవేంటి కొత్త చౌకోటు కానీ, కొత్త డోర్లు కానీ, ప్రెస్ డోర్లు కానీ, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ముందు నాడు కాలంలో లేకుండే టేక్ కట్టెనే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని కొత్త కొత్త వెరైటీస్ కర్రలు వచ్చి అవన్నీ ప్లాస్టిక్ అవి వచ్చి ఇదైపోయింది కదా. సేమ్ అదే విధంగా కర్ర దొరకది, ఎప్పటికన్నా టేక్ కట్టైనా దొరకది, ఏ కట్టైనా దొరకది. మాది కూడా గంతకే వచ్చింది. ఇప్పుడు అప్పుడు కాలంలో దొరికింది, ఇప్పుడు దొరుకుతలేదు. కర్ర దొరికితే ఇంకా మీరు ఇంకా మంచిగా చేసుకోవచ్చు, పని ఉంటుంది. రైట్, చూసింది కదా. అంటే దీని వెనకాల కష్టం ఎంత ఉంటుంది, సో దీని వెనకాల శ్రమ, దీని వెనకాల ఒక అద్భుతమైనటువంటి ఒక దీన్ని పక్షి కావచ్చు ఏదైనా బయటకు తీసుకురావాలంటే పడే కష్టం మనం చూడడానికి ఇంతే అనిపిస్తుంది, కానీ దీని వెనకాల చాలా శ్రమపడి కష్టపడి దీన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం, ఓపిక బాగా ఉండాలి. ఓపిక ఎంత ఓపిక ఉంటే ఈ అవుట్పుట్ అంత బాగా వస్తుంది. దాదాపుగా 7 దశాబ్దాలుగా ప్రజల ఆదరణ పొందుతున్నటువంటి ఈ కొయ్య బొమ్మల చరిత్ర. సో ఇప్పటికీ కూడా ప్రజలు దీనికి ఎంతో ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఎంతో అద్భుతంగా ఇంకా రకరకాల బొమ్మలు కూడా ఇక్కడ తయారు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం కదా. ఇది నిర్మల్ కొయ్య బొమ్మల కథ. మరో వారం మరో ఎపిసోడ్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.